హలో హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గాయస్, ఈ 10 రూపాయల కాయిన్లు ఎవరికి ఇచ్చినా మాకొద్దన్నా ఇవి చెల్లవు అంటున్నారు. వేరే వాళ్ళకి అడిగితే అన్న మీరు ఇక్కడ పబ్లిక్లో చేసే కంటే మీరు పోయి ఏదైనా బ్యాంకుల్లో కానీ, బస్ స్టాండ్లో కానీ, ఆర్టీసీల్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, పోస్ట్ ఆఫీస్లో కానీ ఇక్కడ మీరు ఒక వీడియో చేస్తే కన్నా ఇవి ఖచ్చితంగా పోతాయని ఒక అతను కామెంట్ పెట్టినాడు. అన్న ఖచ్చితంగా నేను పోయి రేపటి నుంచి ఇక్కడ ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఈ 10 రూపాయల కాయిన్స్ చెల్లేంత వరకు నేను వీడియో చేస్తూనే ఉంటాను. మీరు కానీ ఎందుకు వీడియో ఎప్పుడు 10 రూపాయల కాయిన్లు చేస్తాను, 10 రూపాయల కాయిన్లు వీడియోలు చేస్తాను అనుకోదండి. ఈ 10 రూపాయల కాయిన్లు పోయేంత వరకు చేస్తూనే ఉన్నాను. ఇంతవరకు ఎవరైతే కింద మన ఛానల్ చూడలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ సత్తి ఏటీపీ వాళ్ళ లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. ఇకపై వీడియోలోకి వెళ్ళిపోదాం. యావే గులాబీలు పావే నాకు గులాబీలు ఏమి ఉంటుంది కదా నాకు బిర్యానీ ఏంది రెండు ఒక పావు చాలు. మా అమ్మకి అవే దండిగా అయితే పూజ చేసేకి చాలు అవే దండిగా అయితే బట్ ఏమ్మా ఎవరు చెప్పినారు? ఏది పెద్ద అట్లా మాట్లాడతావు నువ్వు? మంచిదారు పేపర్ చూడలేదా నువ్వు? అవి ఉన్ని బట్టి ఈరోజు ఒకరోజు తీసుకో, ఈరోజు రోజు తీసుకోమ్మా. ఆయమ్మకు వద్దంట లేదు బట్ నువ్వు తీసుకో పట్టు. నా దగ్గర చిల్లర లేదు, 10 ఉంటాయి నీ దగ్గర ఇస్తా. పట్టమ్మా. ఇది 10 కదా, ఇది 10, ఇది 10, 20. ఏంది 10 ఇలా? ఆమె దగ్గర 20 అయింది. మళ్ళీ నువ్వు 20 తీసుకొని ఎవరన్నా అట్లా వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి ఇచ్చేయి. తీసుకోరని చెప్తాను కూడా అర్థం చేసుకోవాలి. వద్దా ఇది మళ్ళీ పట్టు. ఏమ్మా ఆయమ్మ అయితే తీసుకుంటాను, నువ్వు ఎందుకు తీసుకో? ఆయమ్మకి వద్దు, నీకు వద్దు, ఇంకెవరు తీసుకుంటారు? అంటే డబ్బులు కాదమ్మా, ఇవి డబ్బులు కాదా? ఇవి డబ్బులు కాదా? అన్న నువ్వు ఊరికి ఇది మాట్లాడదు. ఇవి డబ్బులు కాదా? ఎవరిని అడగాలండి? పేపర్కి వేసినా నువ్వు పేపర్లు చూడవా? నువ్వు టీవీలు చూడవా? టీవీలు చూడవా నువ్వు? నువ్వు టీవీలు చూడవా? ఏమో రేపు వచ్చి మా అమ్మ వచ్చి ఇచ్చిపోతుంది 20. రేపు మా భార్య వచ్చి ఇచ్చిపోతుంది, మా పాపన్న వచ్చి ఇచ్చిపోతుంది 20. ఇది నీ దగ్గర పెట్టుకో, 20 ఇచ్చి తీసుకో. ఇవేమన్నా కరుస్తాయా? కాదు ఏమైనా కరుస్తాయా ఇవేమన్నా? ఓమ్మ పోకడ పో. ఈ నోట్లు పోతాయా? ఈ నోట్లు పోతాయా? యావోటీలమ్మా, దాన్ని యావోటీ అని ఇంకేమి మళ్ళీ తీసుకోవాలి కదా అమ్మా, మీరు తీసుకోలేదు బట్టమ్మా. నీ చెప్పేది ఇవి తీసుకుంటున్నారు, ఇవి ఏంటి పెద్దమ్మా? నా మాటిని తీసుకో, నువ్వు తీసుకో. నువ్వు ఇవి తీసుకుంటే కోటీశ్వరాలు అవుతావు. ఎట్లమ్మా? 4 కేజీ 60 కేజీ 100. 4 కేజీ ఎంత? 4 కేజీ 60 కేజీ 100. అమ్మ తల్లి నువ్వు ఆడో మమ్మల్ని సతా ఇచ్చాక వస్తాయి. ఎంత ½ కేజీ? 100 రూపాయలు. బో వద్దు నాకు 4 కేజీ. ఎంత 4 కేజీ? 60. బో 40 అంటివి. కేజీ ఎంత? కేజీ 240 అవుతుంటే 200 ఇస్తున్నాము. ఎంత ఎంత ఎంత? 60 50 రూపాయలు మళ్ళీ అంతే. చిల్లరంతా నాకు వస్తుంది. అదే కదా 10, 20, 30, 40, 50 పోతాయి లేవన్నవి. ఏంటికి పోవు? ఎవరు చెప్పినారు పోవని? ఎవరు చెప్పినారు నీకు పోవని? అర్ధ లెక్క తీసుకుంటున్నారు, నువ్వెందుకు తీసుకోవు? ఎవరు తీసుకోలేదు. బ్యాంకులో పోతాయిలే. నాకు అది నోట్లకి ఇట్లా నాకు చిల్లర అయితే ఇప్పుడు తీసుకుంటావా లేదా? 10 ఇప్పుడు ఈ 10 రూపాయల బిల్లలు ఎవరు తీసుకోలేదన్నా. ఏమో ఈడ పెట్టుకో, రేపు వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకోపోతా. పోండమ్మా, ఏం మీకు ఏం కనపడదు నాకు అర్థం కాలే. తీసుకోక పోతాయిలే. నాకు పొద్దున్నా పోవు. ఎందుకు ఎవరు చెప్పినారు పోవని? పోవని అందులో ఓటు తీసుకోవాలా? ఏంటి అవి? ఇవేంటివి?
10 రూపాయల బిల్లలు మళ్ళీ ఏమి తీసుకోలేదన్న ఏడ మానలేదు ఓ పేపర్లోకి వేసినారు తిక్కమ్మా పోవంటే నీళ్ళు పోవండి ఆయన కడుగు తీసుకుంటున్నారు లేదు అడుగు ఆయన కడుగు నాకు ఒకతో పని లేదన్న ఉన్నీలే తీసుకో రేపు వచ్చి తీసుకుంటా ఉన్నీలే తీసుకోబో నువ్వు తీసుకోమ్మా మా డబ్బులు కాదా అవి డబ్బులే నాకు ఇవ్వద్దు రాజీస్తావు పేపర్లో డబ్బులు కాదని నాకు వద్దన్నా అని చెప్పినా కదా రాసిస్తావా సంతకాలు పెట్టావని సంబంధం లేదు నువ్వు అది తీసుకోకపోతే ఇది అయితే అది పేపర్లో చూడలేదా వేస్తే మళ్ళీ ఏం మాట్లాడతావు నువ్వు అంత భయం లేకోకుండా కాదు టీవీలు పేపర్లు చూడవా నువ్వు సంబంధం లేదన్నా నువ్వు టీవీలు పేపర్లు చూడవా నువ్వేంటి చూడవు నువ్వు ఎందుకు చూడవు టీవీలు పేపర్లు ఎందుకు చూడవు నాకు సంబంధం లేదన్నా నాకు అవి డబ్బులా కాదు అవి ఇవి డబ్బులు కాదు అవి అంటే ఇవి డబ్బులు కాదు అవి మాకు వద్దన్నా ఏమో ఈడే పెట్టిండు ఇంకో సేర్ వేసుకున్నా పోతా మా డబ్బులు కదా తీసుకో అన్నాను కదా తీసుకో అన్నాను నేను తీసుకోకపోతే జైలుకి పోతావు పోతా మళ్ళీ తీసుకోవాలమ్మా బ్యాంకు వాళ్ళు చెప్పినారు తీసుకో వద్దన్నా నాకు ఏంటి కొద్దు నీకే ఎందుకు వద్దన్నా అవి డబ్బులు కాదా ఇవి ఇవి డబ్బులు కాదా ఇవి ఇవి డబ్బులు కాదని చెప్పి వెళ్ళిపోతా డబ్బులు కాదని ఇవి డబ్బు ఇవి కాదక్క ఇవి డబ్బులా ఇవన్నా డబ్బులా అవి డబ్బులు ఎంత ఇది ఇది ఎంత ఇది ఇది అది 10 రూపాయలు మళ్ళీ తీసుకుంటే అయిపోయి కదా 50 ఎందుకు వద్దక్క ఇప్పుడు ఇది ఎంతక్క ఇది నాకు వద్దన్నా నువ్వు ఎంత అడిగిద్దా మొత్తం అడగద్దన్నా బాగుండదు ఇప్పుడు ఇస్తావా ఇవమ్మా బొమ్మ పో నీకేం డబ్బులు కాబట్టి వెళ్ళా తీసుకుంటే కానీ ఇది 100కి 5 అబ్బాయి ఆరి భయ్ ఆరి భయ్ 100కి 5 అంటే 120 చెడ్డీలా చెడ్డీలు బ్లాక్ కలరే మేల్లే ఇది మా బాబు సరిపోతాయా దీంట్లో పెద్ద సైజ్ అవి దీంట్లో పెద్ద సైజు ఇదే 65 చాలే పట్టకపోతే మళ్ళీ ఎనికి ఇస్తున్నా పట్టకపోతే ఇంక అంతే చెడ్డీలు ఏముంటుంది ఎనికి తీసుకొచ్చిస్తా నువ్వు ఎంత తీసుకుంటా అట్లా కాదనా అట్లా కాదు చెడ్డీలు ఇవి తొడిగినాక తీసుకోం మేము అట్లా అంటావా మళ్ళీ 70 తీసుకుంటా సరిపోతుంది ఈ కలర్ వేరేది ఇది 70 ఎంతనా ఒకటి 20నే కదా ఒకటి చాలనా 20 బంద్ అవద్దు ఏమి పోవాలి ఎవరు చెప్పినారు పోవని తీసుకోరు స్వామి ఒక చెడ్డీకి 20 తీసుకుపోతే ఎట్లనా తీసుకోరే ఎందుకు తీసుకోనా ఎందుకు తీసుకోను ఎవరు తీసుకోరే స్వామి ఎవరు చెప్పినారు తీసుకోకుండా తీసుకోరే అరే తీసుకోవాలని పేపర్కి వేసినారు ఎప్పుడు పారేసినావు అట్లా పారేయకూడదు ఎవరు చెప్పిండేది తీసుకులేదు నోటి అంటే నువ్వు తీసుకోవి అంటే ఇదైతే తీసుకుంటావా ఏదన్నా ఇవైతే డబ్బులు అంటావు ఇవి డబ్బులు కాదన్నా నువ్వు ఏ నా మాట అంటావు ఏమన్నా రాసిస్తావా ఏమన్నా పేపర్లో రాసి తీసుకోమని ఇది తీసుకోనని పేపర్లో రాసి నువ్వు రాసి ఈ 10 రూపాయలు కాయిన్ తీసుకోను అని పేపర్లో రాసి పేపర్లో రాసి నా ఉండన్నా నువ్వు పేపర్లో రాసి నువ్వు మళ్ళీ ఎందుకు తీసుకో అవును నన్ను ఎందుకు తీసుకోవు పట్టనా ఇస్తా పట్టనా కాదన్నా నువ్వు పట్నా కాదన్నా ఇవి ఎందుకు తీసుకోవని నాకేమి ఎందుకు పోవు అంటే డూప్లికేట్ నోట్ల 10 ఎందుకు తీసుకోరు అంటే ఇవి ఏమైనా ఇవి నేను మామూలుగా క్యాజువల్ అడుగుతాను ఎందుకు తీసుకోరు ఎందుకు తీసుకోరు డబ్బులు కాదా ఇవి డబ్బులు కాదా ఇవి అన్న డబ్బులు కాదా ఇవి వద్దు నేను తీసుకుంటాను 20 రూపాయలతో ఏంలే కానీ 20 రూపాయలే కదా చెడ్డీ తీసుకుంటాను అంటే వీడైతే డబ్బులు ఇవి డబ్బులు కాదా కాయలు యాడే కానీ తీసుకోరా బ్యాంకులో తీసుకో బ్యాంకులో మళ్ళీ బ్యాంకులో నువ్వు ఈ పట్టు నాకే పని నాకు బ్యాంక్ పోయి బ్యాంక్ పోయి పని లేదు స్వామి నువ్వు రాయిస్తావు పేపర్లో మా అకౌంట్ పేపర్లో రాయిస్తావా పేపర్లో రాసాలే నీకే తీరా పేరు పట్ట అక్కడ పట్టి 20 పట్ట ఇదన్నా చూసుకో దొంగ నోటు మామూలు నోటు చూసుకో మరి ఇంకో 20 బంధాలు తీసుకొని ఇంకో చెడ్డి 22 బంధాలు ఈయన 2 బంధాలు పోనా పోకూడదు 30 రూపాయలు వెళ్ళాలి 25 అని సన్న టెంకాయ 20 రూపాయలకి ఎంత నీళ్ళు ఉన్నాయక ఏ కళ్ళాలనే వెళ్ళాలి నీళ్ళు అవునా ఎంత పడక కవర్ 10 రూపాయల బంధాలు పోతాయా నాకు పట్టినాను ఏమి 10 రూపాయల బంధాలు పోగొట్ట
ఏమక్క ఎవరు చెప్పారు నీకు? ఓ 10 రూపాయలు. ఎవరు చెప్పినారు? ఫోన్ అని రాయిస్తావా పేపర్లో? నాకు వద్దు నాయన 10 రూపాయలు. ఏం కట్లా చెప్తావు? నువ్వేదో చదువుకుందాని మాత్రం ఉన్నావు. అన్ని పోతున్నాయి కదా, మా ఊర్లో పోతున్నాయి కా పోనైనా పట్టు. ఉండి లేక రేపు వచ్చి నేను చెప్పేది నువ్వు రేపు ఆడ వీడియో తీస్తా కదా, మరి పట్టు. నేను వద్దు రేపు తీసుకుంటాలే పట్టు. నాకేం వద్దు.